హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే అనేది కండక్ట్ చేశాను నా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో. ఈరోజు మెన్స్ట్రువల్ హైజీన్ డే అన్నమాట. మే 28 ఎవ్రీ ఇయర్ మే 28న సెలబ్రేట్ చేస్తారు. మెన్స్ట్రువల్ హైజీన్ డే అంటే మెన్సెస్ గురించి అసలు మాట్లాడకూడదు అని అనుకుంటారు, తప్పుగా అనుకుంటారు అని. అలా ఏం లేదు. ఇప్పుడు రోజుల్లో అందరికీ తెలియాలి అసలు మెన్స్ట్రుయేషన్ అయ్యేటప్పుడు ఎంత హైజీన్గా ఉండాలి, ఏం తినాలి. చాలా వరకు అందరూ స్కూల్కి వెళ్ళకూడదు, మెన్సెస్ అయితే స్కూల్కి వెళ్ళకూడదు అలా అనుకుంటారు కదా. అలా ఏం కాదు, స్కూల్కి వెళ్ళచ్చు. కొత్త బట్టలు వేసుకోకూడదు అనుకుంటారు కదా. అలా ఏం లేదు, మీరు కొత్త బట్టలు అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ అన్ని డీటెయిల్గా ఉంటాయి చూడండి. మీరు మెన్సెస్ అయ్యారు అనుకోండి, ఏం చేయాలి, స్టేఫ్రీస్ యూజ్ చేయాలి. యాక్చువల్గా ఏం ఇబ్బంది ఉంటుంది, 9 to 16 ఇయర్స్ లోపు మెన్సెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్టార్ట్ అయిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది. దాదాపు 3 to 5 days అవుతుంది. అది నార్మల్ అన్నమాట. 2 సంవత్సరాల దాకా వాళ్ళకి కానీ మెన్సెస్ కానీ రాకపోతే ఒకసారి డాక్టర్ చూపించారు. కొందరు ఫస్ట్ మెన్సెస్ అవుతారు, అయిన తర్వాత మళ్ళీ మెన్సెస్ రెగ్యులర్గా అవ్వదు. అటువంటి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నమాట వెంటనే. తర్వాత మెన్సెస్ అయిన తర్వాత ఏం చేయాలి, ప్రతిరోజు స్నానం చేయాలి, ఓకేనా. స్టేఫ్రీ ప్యాడ్స్ 4 సార్లు మార్చుకోవాలి, ఎందుకంటే దానివల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది. ఒకసారి కొందరు బ్లీడింగ్ అవ్వలేదు అని చెప్పి అలా ఉంచేస్తారు ఆ స్టేఫ్రీ ప్యాడ్నే. దానివల్ల ఏంటంటే అక్కడ స్వెట్ ఉంటుంది, మీకు బాడీలో సెక్రెషన్స్ రిలీజ్ అవ్వచ్చు. అందువల్ల అలా ఉంచుకోండి. అట్లీస్ట్ 3 స్టేఫ్రీ ప్యాడ్స్ అయినా సరే చేంజ్ చేసుకోవాలి ఒక రోజులో, ఓకేనా. 6 గంటలకి ఒకసారి స్టేఫ్రీ ప్యాడ్ అనేది చేంజ్ చేసేయాలి. స్టేఫ్రీ ప్యాడ్ ఎలా పారేస్తారు మీరు, ఏదైనా న్యూస్ పేపర్లో పెట్టి డిస్కార్డ్ చేయాలి. పేపర్లో చుట్టేసి డిస్కార్డ్ చేయాలి. చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా. ప్యాడ్ పెట్టుకునేటప్పుడు కానీ ప్యాడ్ రిమూవ్ చేసి డిస్కార్డ్ చేసినప్పుడు కానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇన్నర్ వేర్స్ వేసుకుంటారు కదా, అప్పుడు తడి ఎప్పుడు వేసుకోవాలి. పొడిగా వాష్ చేసాక ఎండిపోయినటువంటి ఇన్నర్ వేర్స్ మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ మీకు ప్యాడ్స్ అవైలబుల్ లేదు అనుకోండి, ఇంట్లో లేవు అనుకోండి, స్టేఫ్రీ ప్యాడ్స్ లేవు, శానిటరీ ప్యాడ్స్ లేకపోతే ఇంట్లో ఏదైతే కాటన్ క్లాత్ వాష్ చేసి నీట్గా ఉన్న క్లాత్ మీరు వాడచ్చు. వాడి తర్వాత దాన్ని మీరు వాష్ చేసి డ్రై చేసేయాలి ఆ క్లాత్, ఓకేనా. కంప్లీట్గా వీడియో అయితే తీయడానికి అవ్వలేదు, కుదరలేదు. బట్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా షేర్ చేసి అందరికీ హెచ్పి లెవెల్ అది చెక్ చేసి ఐరన్ టాబ్లెట్స్ అవి డిస్ట్రిబ్యూషన్ అయితే చేశాను. మీరు ఎలాగా సెలబ్రేట్ చేశారో చెప్పండి.